రష్యా దగ్గర నుండి ఆయిల్ కొనడం మానేస్తున్నారు, మానేసేశారు, లేకపోతే తగ్గిపోయింది, రష్యా నుంచి అనుమతిస్తే ఇవన్నీ వాడాడే మైండ్ గేమ్‌లో వెర్రి వెధవల్లాగా మన దేశాన్ని మనం పరువు తీసుకోవడం తప్పించి ఏమీ లేదు. మనం పర్ఫెక్ట్‌గా ఉన్నాం. రష్యా నుండి ఆయిల్ మనం తగ్గిచ్చాం. ఈ తగ్గిస్తామని తెలిసినప్పుడు వాడు అక్కడ వాగుతా ఉంటాడు. మనం గనక పాకిస్తాన్‌తో యుద్ధం ఆపేస్తే పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ ఆపరేషన్స్ వాళ్ళు అడిగాక మనం ఆపేస్తే, ఆ ముక్క పాకిస్తాన్ అమెరికాకి చెప్తే, వాడు వెంటనే మేము భారత్‌తో చెప్పామని కదా చూసారా అమెరికా వాడు చెప్పాడు. వాడు చేస్తున్నది కేవలం డ్రామా. ఆ డ్రామాని గ్రహించక మన దేశాన్ని మనం అవమానపాలు చేస్తున్నాం. యాక్చువల్‌గా చెప్పాలంటే మన దేశం ఇప్పుడు ఒక రకమైన అథారిటేటివ్ రూట్‌లో పోతోందన్నటువంటి కనీస జ్ఞానం లోపిస్తోంది. ఇదెందుకు చెప్తున్నానంటే నేను మొన్ననే లెక్కతో సహా చెప్పా. ఎంత ఆయిల్ తీసుకుంటున్నాం. ఒకప్పుడు 45% ఆయిల్ తీసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి. తర్వాతన 25% తగ్గించాం. ఎందుకని? కొత్తగా మరికొంతమంది ఈ పోటీలో తగ్గిచ్చిస్తానన్నటువంటి నిజంగా పెరిగి తీసుకుంటామా మనం? పెరిగించి తీసుకునేటట్టయితే మనకి ధరలు పెరగాలి కదా! ఎందుకు పెరగలేదు పెట్రోల్, డీజిల్? ఎవడన్నా పెరిగి తీసుకునేటట్టయితే. మరి ఏమన్నా జేబులోంచి నరేంద్ర మోడీ తెస్తాడు, లేకపోతే వీళ్ళు ఏడ్చినట్టు అంబానీ, అదానీలు ఏమైనా తీసుకొచ్చి వాళ్ళ జేబులో నుంచి ఇస్తారు. కామన్ సెన్స్ లేదు మనకి ఇక్కడ. పూర్తిగా అవగాహన లేకుండా ఎవడో గొట్టంగాడు మాట్లాడడం, దాన్ని పట్టుకుని నమ్మడం నడిచిపోతుంది. ఇప్పుడు మరింత మళ్ళీ ఇప్పుడు మనకి తక్కువకి ఇస్తాను అన్నటువంటిది రష్యా ముందుకొచ్చింది. మొన్న పెంచుతాం అన్నటువంటి సందర్భంలో మళ్ళీ జయశంకర్ వాళ్ళ విదేశాంగ మంత్రితో మాట్లాడాక పాత రేటుకే ఇవ్వడానికి ముందుకొచ్చింది. దాంతో ఆయిల్ పెరిగింది. ఇంకోటి రష్యన్ ఆయిల్‌కి ప్రాబ్లం లేదు, అడ్డుకునేది లేదు. కాబట్టి రష్యా జెండా పెట్టుకున్న, భారత్ జెండా పెట్టుకున్న, చైనా జెండా పెట్టుకున్న హార్ముజ్ జలసంధి దగ్గర ప్రాబ్లం లేదు. కాబట్టి వచ్చేస్తుంది. ఇప్పుడు టోటల్‌గా 1.5 మిలియన్ బ్యారెల్స్ ఒక రోజుకి తీసుకుంటుంది ఇప్పుడు. మొన్న తగ్గించినప్పుడు 1.04 మిలియన్ బ్యారెల్స్ ఫిబ్రవరిలో తీసుకుంది మనం. ఇప్పుడు 1.5 మిలియన్ బ్యారెల్స్. ఫిబ్రవరిలో వీళ్ళందరూ చెప్పినట్టు ఆగిపోయి ఉండాలి కదా! కానీ అప్పుడు 1.04 మిలియన్ బ్యారెల్స్ అప్పుడు కూడా తీసుకున్నాం పర్ డే. ఇప్పుడు 1.5కి పెరిగిందనమాట.